కళ్యాణ్ గారు గెలవక ముందు పెద్ద కోతలు కోశాడు. ఏమని? మేము ప్రజా పరిపాలన ప్రజల కోసమే ఉంటాం. ప్రజల సేవ కోసమే చేస్తాము అనని. నారా చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ బాబు గారు గానీ మేము ప్రజల రక్షణ కోసమే చేస్తాము. ప్రజలకు అండగా ఉంటామని. అవును. అండగా ఎక్కడ ఒక్క రోజుకే తేలిపోయింది. ఒక్క రోజుకే మీకు బయటపడిపోయింది. గెలిచారు. ఏది? భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. గెలిపించిన తర్వాత మీరు ప్రజలకు అండగా ఉండేది పోగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి ఇళ్ళ మీదకి రౌడీలను పంపించి కత్తులతో దాడులు, ఇళ్ళల్లో ఉంటే దాడులు, బయట ఉంటే దాడులు, హోటల్లో ఉంటే దాడులు, ప్రతి చోట ఎక్కడ చూసినా దాడులు అంటే దాడులకు బరి తెగించారంటే దీన్ని కనీసం పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుంది? ఇట్లా నాయకులు ఏదైతే గెలిచిన టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎంత దారుణంగా కానీ ఒక్క విషయంలో కానీ ఎందుకు ఇలా మీరు చేస్తారో, ఇలా చేయడం తప్పు అని ఒక్కరు కానీ ఖండించడం లేదు. చూడండి, ఒక పక్క సచివాలయాలు ధ్వంసం చేస్తున్నారు. సచివాలయం మీద ఉన్న బొమ్మలు, ఫ్లెక్సీలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం తీసేసి విధ్వంసం చేశారు. సరే, కంప్యూటర్స్ మొత్తం ఇచ్చేశారు. ఏదైతే వైసీపీకి మద్దతుగా ఉన్న వాళ్ళని ఇళ్ళ మీదకి వెళ్ళి కత్తులతో బెదిరించడం, ఇళ్ళలో ఉన్న ఫర్నిచర్ దాన్ని ధ్వంసం చేయడం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే హోటల్లో టిఫిన్ చేస్తున్నా కానీ ఏదైతే వైసీపీ నాయకుల్ని వాళ్ళని విపరీతంగా బెదిరించి మీరు లోకేష్ బాబు గారిని అని అంత స్థాయి మీద అని ఇతరంగా రెచ్చగొట్టడం. ఏదైతే వైసీపీ నాయకులు ఏదైతే పేరు నాని గారు, విడుదల రజనీ గారి మీద అట్టాడు వాళ్ళ పెద్ద పెద్ద నాయకుల మీద దాడులు చేపియడము, వందల సంఖ్యలో తీసుకుపోయి రాళ్ళ దాడులు, బీరు దాడులు చేపియడం. నిన్న పాప మా ఏలూరు అబ్బాయి సోదరి నియోజకవర్గం, అబ్బాయి సోదరి అనే ఒక ఫోటో ఒక వ్యక్తి బండి మీద ఉన్నది, ఆ బండి స్టిక్కర్ తీసేదాకా ఒప్పుకోకపోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరు సీసాలు తీసుకొని దాడి చేయడము, ఏదైతే బయటకు వస్తే నిన్ను కనిపించేదాకా కొడతామని బెదిరించడం. ఆ బెదిరింపులకు తట్టుకోలేక పాపం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎంత దారుణం చూడు. ఎలక్షన్స్ గెలవక ముందేమో అణిగిమణి ఉండి గెలిచిన తర్వాత ఎంత దారుణంగా ఇస్తుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏదైతే లోకేష్ బాబు కానీ కనీసము ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా అని ఖండించి కనీసం ఆపే ప్రయత్నంగా చేయలేదంటే ఎంత దారుణమో చూడండి. మరి ఎంత బరి తెగించారా? ఎంత దారుణంగా వ్యవహరిస్తే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇది పరిపాలన అంటారా దీన్ని? అప్పుడే ఒక్క రోజులని విధ్వంసం సృష్టిస్తున్నారే, మరి ఈ 5 సంవత్సరాలు ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారో మీరే ఆలోచించండి ఒకసారి. ఎంత బరి తెగించి పాప మా నాగార్జున యాదవ్ అతను టిఫిన్ చేసే హోటల్కి వెళ్ళి విపరీతంగా తిట్టి బండ బూతులు తిట్టి ఆయన మీద దాడికి ప్రయత్నిస్తుంటే అక్కడ హోటల్ సిబ్బంది అడ్డుకొని ఎందుకు ఇలా చేస్తున్నారని అక్కడ ఆపేశారు. కాబట్టి అక్కడ జరగడం ఆగిపోయింది. అది కాకపోతే పాపం ఏలూరు దళితుల మీద, ముసలావిడ మీద దాడికి తెగబడ్డారు. ఎంత బరి తెగించారో మీరే ఆలోచించి. కనీసం పవన్ కళ్యాణ్ గారు స్పందించింది లేదు ఇప్పటి వరకు. ఏంటి ఇలాంటి దాడులు? సచివాలయం మీద దాడులు అయిపోయినాయి, మనుషుల మీద దాడులు అయిపోయినాయి, ముసలాళ్ళ మీద అయిపోయినాయి, ఇప్పుడు దళితుల మీద దాడులు జరిగిపోయినాయి. ప్రజాస్వామ్యం అంటే ఇలానే మొదలు పెడతారేమో అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అని చెప్పేదేమో నీతులు చేపించేయేమో ఇలాంటి పనులు.